పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా హిందువులంతా కలిసి భారీ సంఖ్యలో శోభయాత్ర నిర్వహించారు. పాత బస్టాండ్ కూడలి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు శోభయాత్ర నిర్వహించారు. దీనికి అధిక సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. హైందవ జాతి గర్వించదగినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదిన సందర్భంగా భారతదేశం యావత్తు ఈ రోజు హైందవ సంస్కృతిని ప్రతిబింబిస్తూ హైందవమే సనాతన ధర్మమే భారతదేశానికి మూల పెట్టుబడి, సనాతన ధర్మమే ఈ దేశ సంస్కృతిని తెలియజెప్పే రోజు మొదలుగా అక్రమంగా ఏదైతే హైందవుని మత మార్పిడి చేసి హైందవ సంస్కృతిని మంట కలిపినటువంటి మొఘల చక్రవర్తుల పతనాన్ని చూసేటువంటి ఛత్రపతి శివాజీ గారు, అలాగే సంభాజీ మహారాజ్ వీళ్ళు హైందవ మతాన్ని సంరక్షిస్తూ ఇవాళ భారతదేశం మొత్తం హైందవ సనాతన ధర్మాన్ని ఎలుగెత్తే చాటే విధంగా చేసినటువంటి వారి జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ హైందవ జాతి అంతా కూడా గర్వంతో ముందుకు సాగుతుంది ఈ శోభయాత్ర ద్వారా. మన్యం జిల్లా హెడ్ క్వార్టర్ లో పాత బస్టాండ్ దగ్గర నుండి అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కొనసాగుతున్నటువంటి శోభయాత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఘనంగా అందరం కూడా నివాళులర్పిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలకు కలిసి ఈవేళ హైందవ సంస్కృతి అంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి దేశంలో ఉన్నటువంటి హైందవులందరూ కూడా ఏకతాటిపై నడుస్తున్నటువంటి ఈ రోజు ఛత్రపతి శివాజీకి నిజమైన నివాళి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.